హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే వీడు గురుడివాడుగా పుట్టాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. దేవుని స్తోత్రం. షాలోమ్, మారనాథ. ప్రభు యొక్క ప్రేమ, కృప, సమాధానము మీ జీవితాల్లో విస్తరించునుగాక. దేవుని స్తోత్రం. సమస్త జ్ఞానమునకు పెంచినటువంటి దైవికమైన సమాధానము మీ హృదయమునకును మీ తలంపునకును కావలి ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి, శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఈ ఛానల్ని, ఆత్మీయ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఇందులో వేరువేరు కార్యక్రమాలు, వేరువేరు దేవుజనులు వచ్చి వాక్యాన్ని బోధిస్తున్నారు. బయట ఉన్నటువంటి లేకపోతే ఇతర నగరాల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి లేకపోతే పెద్ద ఛానల్స్కి, శాటిలైట్ ఛానల్స్కి తీసిపోని విధంగా మంచి టెక్నాలజీ ఉపయోగిస్తూ ఆత్మ సంబంధమైన విలువలతో కొనసాగుతున్నటువంటి ఈ ఛానల్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఈ ఛానల్ ప్రభు రాకడ వరకు ఇలాగే కొనసాగాలని, ఈ ఛానల్లో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ ప్రోగ్రాం కూడా అలాగే ప్రభు రాకడ వరకు కొనసాగాలని కోరుకుంటున్నాను. దీనికి ఎంతో వ్యయ ప్రయాసాలు ఉన్నాయి. యూ నీడ్ ఫైనాన్సెస్. గాడ్ ఈజ్ ప్రొవైడింగ్. హీ వుడ్ ప్రొవైడ్. దిస్ ఈజ్ హిజ్ మినిస్ట్రీ. స్తోత్రం. కనుక మీరు మా కోసం ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. గిడియోన్ మిషన్ చర్చ్ నెల్లూరులోని శాంతినగర్లోని డైకస్ రోడ్లోని చర్చ్ వారు మీకు శుభములు తెలియజేస్తున్నారు. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అది నా పర్సనల్ ఛానల్. అందులో 300కు పైగా యోహాను సువార్త సందేశాలు అందుబాటులో ఉన్నాయి. అనగా ఓల్డ్ మెసేజ్, ఫ్రెష్ మెసేజ్ కాదు, అవి అలా అప్లోడ్ చేస్తున్నారు. కనుక మీకు అది మంచి అవకాశం. వాటిని చూడొచ్చు. ఓల్డ్ మెసేజ్ అండ్ న్యూ మెసేజ్ మీరు ఇలా చూడొచ్చు. తద్వారా దేవుని వాక్యంలో స్టెప్ బై స్టెప్ మెల్లమెల్లగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని మన కార్యక్రమంలో ముందుకు సాగుదాం. మనల్ని దేవుడు నూతనమైనటువంటి మాసంలోకి నడిపించి 1-2 రోజులు అయింది. అనగా ఆయన మనల్ని 9వ మాసంలో నడిపించాడు. గత 8 నెలలు కాపాడాడు. ఇక మన ముందున్నది 9వ నెల, 10వ నెల, 11వ నెల, 12వ నెల, 4 నెలలు ఉన్నాయి. కనుక ఈ నెలల్లో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగునట్లుగా ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా మనల్ని నడిపించినట్లుగా మనందరం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. నెల ఆఖరులోనో లేకపోతే నెల మొదట్లో ఆయా సంఘాల్లో ఆన్లైన్ ప్రేయర్లో లేకపోతే ఉపవాస కూడికలు అవి జరుగుతుంటాయి, లేదా వాగ్దాన కూడికలు ఏవో జరుగుతుంటాయి. స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడా, మా దేవా, మా రాజా, మా ప్రభువా, మా తండ్రి, మా నాయకుడా, మా కాపరి, మా విమోచకుడా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా నిన్ను స్తుతిస్తున్నాం. మా పితరుల దేవా నిన్ను స్తుతిస్తున్నాం. నీకు సాగిలపడి మొక్కుతున్నాం. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలోనైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నట్టే మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి యవన బిడ్డలు వాళ్ళ భవిష్యత్తును ఊహించుకుంటూ, వాళ్ళ భవిష్యత్తును గురించిన కలలు కంటూ వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు. ప్రభువా, అక్కడక్కడ ప్రశ్నాపత్రాలు లీక్ కావడం వల్ల బాగా కష్టపడి చదువుతున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాంపిటీషన్ను తట్టుకోలేకుండా కొంతమంది ఆ ఫీజులు, ఆ ధనాన్ని విస్తారంగా ఖర్చు పెట్టలేని పరిస్థితులు, వీటన్నిటి దృష్ట్యా ప్రభువా వారు ఆశిస్తున్నారు కానీ ఉన్నతమైన స్థానానికి వెళ్ళలేనటువంటి అనేక మంది యవన బిడ్డలు మీ సంధానానికి తెస్తున్నాం. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
మా జనరేషన్ గతించిపోబోతుంది, న్యూ జనరేషన్ రాబోతుంది. ఆ న్యూ జనరేషన్లో ప్రభా మీ కార్యాలు చూసి మేము మీ నామాన్ని ఎంతగా మహిమపరచగలటూ సాయం చేయండి. శాంతి టీవీ కార్యక్రమాలు చూస్తున్నటువంటి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇంకా ఆయా ప్రదేశాల్లో చూస్తున్న ప్రియులను బట్టి మీకు వందనం చేయిస్తూ, యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారిని బట్టి మీకు వందనం చేయిస్తూ, ఈ సమయంలో మేము మీ వాక్యాన్ని వినబోతున్నాం. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడింది ప్రభువా, ఈ మెల్లని చల్లని స్వరం వినిపించి మీరు మమ్మల్ని దర్శించి ఈ ఆత్మీయ యాత్రలో ఏమాత్రం విసుగు విరామం లేకుండా మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో అనగా నిన్నటి ఎపిసోడ్లో మనం శిష్యుల యొక్క వాళ్ళని అనలైజ్ చేసి వాళ్ళు ఎటువంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. అంత నమ్మకమైన శిష్యులు కాదు ఎవరు, మనం కూడా. కాకపోతే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత అనగా అపోస్తల కార్యము 2వ అధ్యాయం తర్వాత వాళ్ళ నమ్మకత్వం పెరిగింది, వాళ్ళు మారారు, రూపాంతరం పొందారు. వాళ్ళ జీవితాలకు ఆత్మ నింపుదల అనేది ఒక గొప్ప మలుపుగా, గొప్ప టర్నింగ్ పాయింట్గా మారింది. ఫిల్లింగ్ విత్ ద హోలీ స్పిరిట్ ఆర్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ అ గ్రేట్ టర్నింగ్ పాయింట్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి అనాయింటింగ్ కోసం ఎదురు చూద్దాం. ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చేసాడు కదా, ఇంకా ప్రత్యేకంగా వచ్చి అభిషేకించేది లేదు అని చెప్పేసి వాదనలో కొద్దు అడుగుదాం. తను అడుగు వారికి ఎంతో నిశ్చయంగా ఇస్తాడు అని ప్రభు అన్నాడు. కాబట్టి లేదు ఏదో ఒక రోజు ఇస్తాడు, పెంతెకోస్తు రోజు ఇస్తాడు, ఏదో ఒక పెంతెకోస్తు రోజు, కాబట్టి అడగాల్సిన అవసరం లేదు అని ప్రభు అనలేదు. ప్రభువుకు తెలుసు ఒకరోజు దేవుని ఆత్మను పొందుకుంటారని. స్తోత్రం, హల్లెలూయా. తానున్నంతకాలం అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు పొందుకున్నారు, సూచక్రియలు పొందుకున్నారు. తాను వెళ్ళిపోయిన తర్వాత ఆత్మానుభవాన్ని పొందుకుంటారు. వెనుకంజ వేసిన శిష్యులు ఆత్మీయ సత్యం అర్థం చేసుకోలేని వాళ్ళని, దీస్ బ్యాక్ స్లైడెడ్ డిసైపుల్స్, దే కుడ్ నాట్ అండర్స్టాండ్ ద స్పిరిచువల్ ట్రూత్ ఆర్ ద స్పిరిచువల్ మెసేజ్. అబ్రహామును గురించిన సందేశం అది వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం ఎందుకు కాలేదంటే మీతో చెప్పడానికి నాకు అనేకమైన సంగతులు ఉన్నాయి, ఇప్పుడు సమయం చాలడం లేదు, అసలు మీరు సహించలేరు అని ప్రభు చెప్పడానికి మనం చూస్తున్నాం. మీరు వినుటకు మందులై ఉన్నారు కాబట్టి మీతో మేము అనేకమైన సంగతులు విశదీకరించి ఎక్స్ప్లెయిన్ చేసి కామెంటరీ రూపంలో, వ్యాఖ్యాన రూపంలో చెప్పలేకున్నాం అన్నట్టుగా పౌలు బాధపడుతూ రాసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. స్తోత్రం. వెనుకంజ వేసినటువంటి శిష్యుల గురించి మనం ఆలోచించాం. ఆత్మీయ సత్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, అనవసరమైన ప్రశ్నలు వేశారు, మౌనాన్ని వహించారు, మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడకుండా మౌనాన్ని వహించారు, మూగ నోము పాటించారు. అంతేకాకుండా అవసరమైనప్పుడు ప్రతిఘటించలేదు. ఎప్పుడు డిఫెన్స్ ఆడుకుంటూనే కాదు, కొన్నిసార్లు అఫెన్స్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభు పక్షాన. స్తోత్రం. జాన్ కాల్విన్ అనేటువంటి ఆయన చెప్పినట్టు మాట, జాన్ కాల్విన్ అనేటువంటి సంఘ సంస్కర్త చెప్పినట్టు మాట, నేను ఇలా పోల్చి చెప్తాను అని చెప్పేసి మన మనస్సాక్షి కావలి కుక్కలాంటిది. ఎవరైనా తమ యజమానుడి మీద దాడి చేస్తున్నప్పుడు, పరమ యజమానుడైనట్టు మన ప్రభువు మీద దాడి చేస్తున్నప్పుడు ఆ వాక్యం కరెక్ట్ కాదు, ఈ వాక్యం కరెక్ట్ కాదని వక్ర భాష్యాలు చెప్తూ ఉన్నప్పుడు ఈ కుక్క మొరుగుతూ ఉంటుంది. నేను కూడా కుక్కలాగా మొరుగుతాను. ఎప్పుడో తెలుసా? అనవసరమైన విషయాలు తీసుకువచ్చినప్పుడు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కుక్క మొరుగుతుంది, పాత వాళ్ళు వచ్చినప్పుడు మొరగడం కాదు, ఇంచుమించు మూలుగుతున్నట్టుగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆ రెస్పాన్స్లో తేడాలు ఉన్నాయి. ఒకటి, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు
వాళ్ళ మీద దాడి చేయడానికో వాళ్ళని కరవడానికి వెళ్తాయి కుక్కలు. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, మన యజమానుడి మీద దాడి జరుగుతున్నప్పుడు, ఆ యేసు ప్రభు లేడండి, ఎక్కడున్నాడండి, బైబిల్ అంతా అబద్ధం అండి, ఇలా రకరకాలుగా చెబుతూ ఉన్నప్పుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మముల్లో తమ విరోధులతో వాదింతురు. స్తోత్రం. ఈ వాదింతురంటే అరిచి కేకలేసి బల్ల గుద్ది లేదా ఏదో చేసి కాదు, సాత్వికమైన మనసుతో దీనత్వంతో మనం మన మాటలు ప్రజెంట్ చేయాలి. స్తోత్రం. వాళ్ళలాగే చెప్పకపోవచ్చు, వాళ్ళలాగా స్పందించకపోవచ్చు, కానీ మనము దైవికమైన విధానంలో జోక్యం చేసుకోవాలి. చదువుదాం ఈ సమయంలో ఒక మాట చదువుకుందాం రండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనం. జాన్ 9:3. యేసు వీడైనను విని కన్నవారైనను పాపం చేయలేదు, ఎస్, కానీ దేవుని క్రియలు వీడి యందు ప్రత్యక్షపరచుటకే వీడి గుడ్డివాడుగా పుట్టెను. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇచ్చిన ఆన్సర్ ఎంత భిన్నంగా ఉందో చూడండి. జీసస్ ఆన్సర్డ్ అనగా ఎవరైనా సరే, శిష్యులు ఎవరో కొందరు, లేకపోతే శిష్యులు అడిగినట్టు మాటకి జవాబుగా యేసు ఇలా అంటున్నాడు. జీసస్ ఆన్సర్డ్, నైదర్ ఇట్ హ్యాపెన్ టు హిమ్, స్తోత్రం, సో దట్ యూ కుడ్ వాచ్ హిమ్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ మిరకిల్. హల్లెలూయా. అనగా దైవికమైన మిరకల్స్ జరగడం. ఏం మిరకల్ జరగడం ఏంటి? గుడివాడికి, పుట్టు గుడివాడికి ఇల్లా, బైకా, కారా, ఇంకా ఏంటి? కాదు, ఇవన్నీ కాదు. వాడి జీవితంలో అసలు సిసలైన అద్భుతం ఏంటంటే వాడు చూపు రావడం. చూడాలని ఉంది అతనికి, ప్రపంచాన్ని చూడాలని ఉంది, తన తల్లిదండ్రులను చూడాలని ఉంది, తన వారిని చూడాలని ఉంది. చూపు లేకపోవడం వల్ల చాలాసార్లు తట్టుకుని పడి ఉండొచ్చు, చాలాసార్లు తడబడి ఉండొచ్చు, చాలాసార్లు తడుముకొని ఉండొచ్చు. ఎన్నో చేదు అనుభవాలు గుడ్డితనం వల్ల. స్తోత్రం. కానీ ఎందుకు ఇలా జరిగింది? స్తోత్రం. దేవుడు ఎందుకు ఇలా అనుమతించాడు? స్తోత్రం. హల్లెలూయా. 9వ అధ్యాయము 3వ వచనంలో, నైదర్ ఇట్ హ్యాపెన్ టు హిమ్ సో దట్ యూ కుడ్ వాచ్ హిమ్. మీరు చూడగలరు, మీరు చూచున్నట్లుగా. శిష్యులారా, మీరు చూచి మీ విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నట్లుగా. ఒక అద్భుతం కోసం ఇది అలా జరిగింది. గాడ్ అలౌడ్ దిస్ ఫర్ హిస్ గ్లోరీ. గాడ్ అలౌడ్ యూ టు స్టే ఇన్ దిస్ వరల్డ్ ఫర్ హిస్ గ్లోరీ. స్తోత్రం. హల్లెలూయా. 9వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట మరలా చూద్దాం. జీసస్ ఆన్సర్డ్, నైదర్ ఇట్ హ్యాపెన్ టు హిమ్ సో దట్ యూ కుడ్ వాచ్ హిమ్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ మిరకల్. ఆయన అడుగ్గా ఆయన చెప్పినటువంటి సమాధానం చూడండి. వీడైనను వీని కనవాలని పాపం చేయలేదు, కానీ ఏంటి? దేవుని క్రియలు, ద వర్క్స్ ఆఫ్ గాడ్, దేవుని క్రియలు. 8వ అధ్యాయంలో మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము క్రియలు చేస్తారు. ఇప్పుడు అబ్రహాము క్రియల గురించి కాదు మాట్లాడేది, దేవుని క్రియలు. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడాలి, కనబడాలి. ప్రత్యక్షము అంటే ప్రతి ప్లస్ అక్షము, అనగా ఒక్క కంటికి అని కాదు, 2 కళ్ళకి, అనగా సంపూర్ణంగా మనము చూసినట్లుగా, నువ్వు నేను చూసినట్లుగా. స్తోత్రం. ప్రత్యక్షత అంటే అది. అక్షత, అక్షము అంటే కన్ను, అనగా వీని యందు ప్రత్యక్షపరచబడాలి. అపవాది క్రియలను నాశనము చేయుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను. స్తోత్రం. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మనం ఆలోచిస్తున్న విషయాలు, దేవుని క్రియలు వీని యందు, ఈ గుడ్డివాని యందు, చూపు పొందబోతున్న వాని యందు. ఏంటి దేవుని క్రియలు? ఏంటి దేవుని క్రియ? ప్రత్యక్షమవుతుటకు అని కాదు, దేవుని
కార్యం ప్రత్యక్షం ఒకటో కానీ కాదు, దేవుని కార్యాలు లేదా దేవుని క్రియలు అనే మాట మనం చూస్తున్నాం. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మొట్టమొదటిగా 9వ అధ్యాయము 7వ వచనంలో, నీవు సిలోయేము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయేమను మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడే వచ్చెను. క్రీస్తు ద్వారా చూపు పొందడం, క్రీస్తు ద్వారా దృష్టి పొందడం, క్రీస్తు ద్వారా చూడగలగడం, అది దేవుని క్రియ. క్రీస్తు ద్వారా మనం చూడగలిగి ఉండాలి. త్రూ క్రైస్ట్, త్రూ జీసస్ క్రైస్ట్ వీ షుడ్ సీ. అవర్ బ్లైండ్నెస్ షుడ్ గాన్ త్రూ క్రైస్ట్. There will be no blindness if we are in Christ or if you take the help of Christ. క్రీస్తు యొక్క సహాయం వల్ల, క్రీస్తులో ఉన్నప్పుడు మనకు గుడ్డితనం ఉండదు. చూపు పొందాను. స్తోత్రం. గమనించండి, ఆ మట్టి వలనో లేకపోతే ఆ బురద వలనో కాదు, యెరూషలేము బురద వలన కాదు, సిలోయేము కోనేటి యొక్క ఆ నీటి వలన కాదు. స్వస్థత దేని వలన అంటే దేవుని కార్యం ద్వారా, దేవుని స్పర్శ ద్వారా, దేవుడు ఆజ్ఞాపించడం ద్వారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇట్ ఈస్ గాడ్స్ విల్, ఇట్ ఈస్ గాడ్స్ డీడ్ ఆర్ గాడ్స్ వర్క్ దట్ యూ షుడ్ బి హీల్డ్ బై జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు అను నామములో, యేసుక్రీస్తు అను నామం ద్వారా నీకు చూపు, నీకు స్వస్థత, ఇంకా ఏదైనా కానీ నీకు రావాలనేది దేవుని చిత్తం, దేవుని క్రియ. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 29 మరియు 34 వచనాలు. 9వ అధ్యాయము 29వ వచనం. దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదము గాని వీడెక్కడి నుండి వచ్చెనో ఎరుగమని చెప్పి వాణ్ణి దూషించిరి. వాణిని దూషించిరి. ఏంటిది వాణ్ణి దూషించడం? ఏంటి అసలు దూషించాల్సిన అవసరం ఏంటి? సంతోషములో ఉన్న వాని సంతోషం మీద, ఆ సంతోషపు అగ్ని మీద మీరు నీళ్లు చల్లడం ఏంటి? వాడిని దూషించిరి అని రాయబడింది. ఆయన ఏమన్నాడని, ఆయన వీళ్ళని దూషించాడని కాదు, అతనిని వీళ్ళు దూషించారు. దూషించడానికి కారణం ఏంటి? 29వ వచనంలో, ఫర్ వీ నో దట్ గాడ్ స్పోక్ టు మోసెస్ డైరెక్ట్లీ బట్ యాజ్ ఫర్ దిస్ వన్ వీ డోంట్ నో వేర్ హీస్ కమింగ్ ఫ్రమ్. స్తోత్రం. దిస్ యాంగర్ the Jews, they heaped, 28వ వచనంలో రాయబడింది, they heaped insults on him. అతని మీదకి అవమానాల్ని కుప్పగా పోశారు, దూషించారని కాదు ఇక్కడ రాయబడిన మాట. తర్వాత 34వ వచనంలో రాయబడిన మాట, అతనిని వెలివేసిరి. అందుకు వారు, నీవు కేవలం పాపి వైపు పుట్టిన వాడివి, నీవు మాకు బోధింపవచ్చితివా అని చెప్పి వానితో చెప్పి వానిని వెలివేసిరి. స్తోత్రం. 34. Some of the Jewish leaders were enraged and said, just who do you think you are, lecturers? You were born a blind, filthy sinner. So they threw the man out in the street. వీధిలోకి వాడిని నెట్టి పారేశారు, తోసి పారేశారు. వెలివేసిరి అంటే సమాజ మధ్యలోంచి వెలివేశారని కావచ్చు, అంతేకాకుండా బయటికి అసలు ఈ సమాజంలో నుంచే నిన్ను వెలుస్తారు, మా యూదా సమాజంలో నుంచి అన్నట్టుగా వాడు చేసి ఎంత అవమానానికి గురయ్యాడు చూడండి. క్రీస్తు ద్వారా శ్రమ అనుభవించడం, శ్రమ దేవుడు అనుమతించినప్పుడు క్రీస్తు ద్వారా ఉన్నటువంటి శ్రమ అది దేవుని చిత్తం. ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ యూ షుడ్ సఫర్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో శ్రమను అనుభవించడం, శ్రమను భరించడం దేవుని చిత్తం. అతనికి స్వస్థత పొందిన దానికి అతను అభినందించలేదు, వాళ్ళు అవమానించారు, దూషించారు, అపహాస్యం చేశారు. ఆత్మీయంగా పొందుకున్న దానికి, ఆత్మ సంబంధంగా పొందుకున్న దానికి లోకం ఇచ్చే, మతం ఇచ్చే ప్రతిఫలమైనది స్తోత్రం. ఒకటి, క్రీస్తు ద్వారా చూపు పొందుకోవాలి, స్వస్థత పొందుకోవాలి. రెండోది, క్రీస్తు ద్వారా శ్రమను అనుభవించాలి. క్రీస్తు ద్వారా అంటే క్రీస్తు కొరకైన శ్రమను అనుభవించాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో రాయబడింది, ఆయన పక్షమున విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, స్తోత్రం, ఆయన పక్షాన శ్రమ అనుభవించడం కూడా మనకు అనుగ్రహించబడింది.
స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. 9వ అధ్యాయం 38వ వచనం. అంతటా వాడు ప్రభువా నేను విశ్వసిస్తున్నానని చెప్పి, నేను విశ్వసించుచున్నాను, నేను నమ్ముతున్నాను, ఆయనకు మ్రొక్కెను. దేవుని స్తోత్రం. Then the man threw himself at his feet and worshipped Jesus and said, Lord, I believe in you. స్తోత్రం. I believe in you. విశ్వసించడం. విశ్వసించాలి. నువ్వు యేసును విశ్వసించాలి. ఏకైక దేవుడైనటువంటి దేవుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు ఈ లోకానికి. ఆ కుమారుణ్ణి విశ్వసించాలి నువ్వు. అప్పుడే నిత్యజీవం. అదే నిత్యజీవం. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం క్రీస్తునందు విశ్వాసం ఉంచడం. క్రీస్తు ద్వారా స్వస్థత పొందుకోవడం, క్రీస్తు కొరకు శ్రమ అనుభవించడం, క్రీస్తుని విశ్వసించడం, ఇవి దేవుని క్రియలు. ఒక సందర్భంలో కొంతమంది ప్రభువుని అడిగారు, మేము దేవుని కార్యాలు చేయాలనుకుంటున్నాం, ఎలా చేయగలం, నువ్వు చేస్తున్నట్టు మేము ఎలా చేయగలం అనగా వాళ్ళు మాట్లాడింది ఈ హీలింగ్స్, ఈ మిరకల్స్ మేము ఎలా చేయగలమని. యేసు ప్రభు చెప్పిన మాట, మీరేదో చేయాలని ప్రయత్నం చేయదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనంలో మనం గమనించినట్లయితే, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. అంతే. స్తోత్రం. దేవుని క్రియ అది. ఆయన పంపిన వాడు, దేవుడు పంపినటువంటి వాడైనటువంటి యేసును విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ. యేసును విశ్వసించడం. చివరిగా ఒక మాట కూడా చెప్పి ముగించేస్తాను. 9వ అధ్యాయము 38వ వచనం. అంతటా వాడు ప్రభువా నేను విశ్వసిస్తున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ఎస్, అతనికి లేదా ఆయనకు మొక్కెను. సాగిలపడి మొక్కాడు, సాష్టాంగపడ్డాడు, మొక్కాడు. స్తోత్రం. కృతజ్ఞతను వ్యక్తం చేశాడు. ఆరాధన అంటే మన కృతజ్ఞతను వ్యక్తం చేయడం, సంపూర్ణ హృదయంతో మన కృతజ్ఞతను వ్యక్తం చేయడం. ఆయన ఏదో డబ్బులు ఇచ్చి రుణం తీర్చుకున్నాడనో, లేకపోతే కృతజ్ఞత కూడిక పెట్టుకుని ఏదో చేసుకున్నాడని కాదు. ఆయన కృతజ్ఞత ఆయన దగ్గర చెల్లించడానికి ఏమీ లేదు. కానీ హృదయపూర్వకంగా ఆయన సాగిలపడి, హీ త్రూ హిమ్సెల్ఫ్ అట్ హిస్ ఫీట్, తనని తాను యేసు పాదముల దగ్గర పడవేసుకున్నాడు అని దాని అక్షరార్థమైనటువంటి తర్జుమా. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి మనం ఆలోచించినటువంటి మాట, క్రీస్తు ద్వారా స్వస్థత పొందుకోవడం, అది దేవుని క్రియ. నువ్వు ఇంతవరకు ఆ స్వస్థత పొందుకోలేకపోతే పొందుకోవచ్చు యేసునామములో. రెండోది, క్రీస్తు కొరకు శ్రమను అనుభవించడం, అది దేవుని చిత్తం, లేకపోతే అది దేవుని క్రియ. మూడోది, క్రీస్తు కొరకై శ్రమ అనుభవించడం. క్రీస్తు కొరకు తనకు బాగైంది కాబట్టి తనకు ఇటువంటి శ్రమలు, 2 శ్రమలు కలిగాయి. దూషణ, వెలివేత అనేటువంటి అనుభవాలు అతనికి కలిగాయి. ఒకవేళ స్వస్థత లేకపోతే అతనికి ఈ అనుభవాలు ఉండేవి కాదు. ఏనాటికైనా బెతస్తా కోనేటికి వెళ్ళి ఏదో బాగైపోద్దాను అనుకోండొచ్చు. బెతస్తా కోనేటికి, సిలోయము కోనేటికి మధ్యలో ఆయన ఉన్నాడు. ఈ 2 కోనేట్ల మధ్యలో ఉండి, స్తోత్రం, ప్రభు ద్వారా ఆయన స్వస్థం పొందుకున్నాడు. మూడోది, ఆయన క్రీస్తుని విశ్వసించాడు. నేను నమ్ముతున్నాను, ఐ బిలీవ్ ఇన్ యూ, నిన్ను నమ్ముతున్నాను, నీలో నమ్ముతున్నాను, నీలో విశ్వసిస్తున్నాను. నాలుగవదిగా, క్రీస్తును మొక్కడం ద్వారా. విశ్వసించితేనే సరిపోదు, విశ్వసించడమే చాలు నేను చాలా చేశాను అనుకోవడానికి వీల్లేదు. విశ్వాసం ఉంచి మనం ఆరాధించాలి, నమస్కరించాలి. విశ్వాసం ఉంచి విస్మరించడం కాదు చేయాల్సింది, విశ్వాసం ఉంచి విధేయత చూపించి వంగి నమస్కరించి ఆరాధించాల్సిన అవసరం ఉంది. అబ్రహాము నేల మట్టుకు వంగి అని రాయబడింది. స్తోత్రం. మనం కూడా అట్టి అనుభవంలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు ద్వారా స్వస్థత పొందుకొని, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవిస్తూ, క్రీస్తును విశ్వసిస్తూ, క్రీస్తును మొక్కుతూ అంటే ఆరాధన చేస్తూ,
అనగా ఆదివారం మేము చేస్తున్నాం కదండి. ఆదివారం చేసేటువంటి ఆ కొద్దిసేపు చేసేటువంటి పాటల తర్వాత 3, 4, 5, 6, 7 పాటల తర్వాత జరిగేటువంటి ఉద్రేకపూరితమైనటువంటి విధానం కాదు ఆరాధన. ఆరాధన మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని క్రియలు వీని యందు, ఈ రోగి యందు, ఈ గుడ్డివాని యందు దేవుని క్రియలు, వానిలో దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుతున్నట్లుగా మనలో ఉన్నట్టు ప్రతి ఒక్కరిలో, మన గుడ్డోళ్ళం కాకపోయినప్పటికీ దైవ క్రియలు ప్రత్యక్షపరచబడాలి. మనం విశ్వసించాలి, మన విశ్వాసాన్ని బట్టి శ్రమను అనుభవించాలి, మన విశ్వాసాన్ని బట్టి మనం ఆరాధించాలి. స్వస్థలు పొందొచ్చు, పొందకపోవచ్చు, కానీ క్రీస్తు మాత్రం స్వస్థపరుస్తాడు, అది గ్యారెంటీ. స్వస్థత అనేది మొదటి శతాబ్దంతో ఆగిపోలేదు, కొనసాగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. దేవుని క్రియల గురించి మీరు మాకు తెలియజేశారు ప్రభువా. మీ ద్వారా స్వస్థత పొందుకొని మీ కొరకు శ్రమను అనుభవిస్తూ మిమ్మల్ని విశ్వసిస్తూ, అంతేకాకుండా ప్రభువా మిమ్మల్ని మొక్కుతూ ఆరాధిస్తూ ముందుకు సాగడానికి మీరు మాకు సాయం చేయమని సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. మా ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలము ఇదే సమయంలో, అనగా 8 గంటల నుంచి 8:30 వరకు శాంతి టీవీలో, నెల్లూరు ఏరియా వాళ్ళకి టీవీ సెట్ల ద్వారా చూసేవారికి 51వ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూసి మీరు దేవుని నామాన్ని మహిమపరచవచ్చు, ఆత్మీయంగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.